వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎంపీ నిధుల క్రింద మంజూరైన పనులను త్వరితగతిన పూర్తి చేయండి ఆదేశించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. మోహిని అలంకారంలో దర్శనమిచ్చిన జగన్మోహనాకారుడు. పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు. ఆధార్ నమోదు ప్రక్రియను ఖచ్చితత్వంతో చేయండి డిఆర్ఓ మోహన్. వార్తలోని వివరాలు. ఎంపీ నిధుల కింద మంజూరైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో ఎంపీ ల్యాండ్స్ తో చేపట్టిన పనుల పురోగతిపై పిఆర్, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్, ఇరిగేషన్ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎంపీ ల్యాండ్స్ క్రింద పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 3.07 కోట్లతో 59 పనులు మంజూరు కాగా 2.17 కోట్లతో 48 పనులు పూర్తి చేయడమైందని, ఆర్డబ్ల్యూఎస్ శాఖ పరిధిలో 75 లక్షలతో 17 పనులు మంజూరు కాగా 43.58 లక్షలతో 14 పనులు పూర్తి కాబడ్డాయని, మున్సిపల్ శాఖలో 75.57 లక్షలతో 8 పనులు మంజూరు కాగా 25.72 లక్షలతో 4 పనులు పూర్తి కాబడ్డాయన్నారు. వీటితో పాటు మరిన్ని శాఖలతో కలిపి మొత్తం 4.84 కోట్లతో 90 పనులు మంజూరు కావడం జరిగిందని, 69 పనులు పూర్తి కాగా 59 పనులకు సంబంధించి బిల్లులు చెల్లింపు జరిగిందని, 31 పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. ఈ సమావేశానికి సిపిఓ సాంబశివరెడ్డి, డ్వామాపిడి రవికుమార్, పిఆర్ఎస్సి చంద్రశేఖర్ రెడ్డి, సంబంధిత డిఈ, ఈఈలు తదితరులు పాల్గొన్నారు. సమాజ అవసరాలకు అనుగుణంగా తమ శక్తికి మించి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్న సేవా తత్పరులు డాక్టర్ ఈశ్వరమ్మ, అయ్యూబ్ ఖాన్లు డాక్టరేట్లు అందుకున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం పుంగనూరు బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో సంకల్ప సొసైటీ వారి ఆధ్వర్యంలో అభినందన సన్మాన కార్యక్రమం జరిగింది. ఈశ్వరమ్మ, అయ్యూబ్ ఖాన్లు సేవా రంగంలో ముందుండి వారు చేపట్టిన సేవా కార్యక్రమాలను గుర్తించి భారత్ వర్చువల్ యూనివర్సిటీ వారు డాక్టరేట్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఇరువురికి దుశ్శాలువలు కప్పి సన్మానించారు. కార్యక్రమంలో సంకల్ప సొసైటీ సభ్యులు, ప్రజా సంఘాల వారు పాల్గొన్నారు. డాక్టర్ ఈశ్వరమ్మ గారికి వారు చేసిన సేవలు గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో మందికి ఇలాంటి కార్యక్రమాలు చేసే గుర్తింపున్న ఎంతో మంది స్వచ్ఛందంగా చేసే కార్యక్రమాలకు అవార్డు ఇవ్వడం చాలా సంతోషకరం. ఆ తోలోనే పుంగనూరులో ఎంతో మందికి అవార్డులు ఇవ్వడం జరుగుతోంది. ఈ మధ్య కాలంలో పుంగనూరు ప్రసిద్ధిగాంచిన ఎంతో మంది కవులకైతేనేమి, మహామహులకు ఈరోజు అవార్డులు, రివార్డులు రావడం చాలా పుంగనూరు చేసుకున్న అదృష్టం నేను భావిస్తున్నాను. ఎందుకంటే పుంగనూరులో ఇలాంటి మంచి మంచి వ్యక్తులకి వాళ్ళు చేసే కార్యక్రమాలకు గుర్తించి అవార్డు రావడం అంత ఆషామాషి విషయం కాదు. వాళ్ళు ఎన్నో కార్యక్రమాల్లో ఉన్న స్వచ్ఛందంగా వాళ్ళు చేసే ఇలాంటి మంచి కార్యక్రమాలు గుర్తించి అవార్డు రావడం మాకు సంతోషంగా భావించి ఈరోజు వీళ్ళకు ఈ సన్మానం చేసేదానికి మా వంతు సహాయం అందిస్తున్నామని తెలియజేస్తుంటూ సంబంధించిన పెద్ద మనుషులు ఇక్కడ వచ్చేసి ఢిల్లీలో మొన్న జరిగిన ఒక అవార్డు మహోత్సవంలో అవార్డు భారత్ సన్మాన్ గౌరవ అవార్డు అని చెప్పి వరల్డ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కమిషన్ వాళ్ళు నన్ను ఎంపిక చేసి ఆ అవార్డు బీజేపీ ఎమ్మెల్యే ఢిల్లీ వారు ప్రధానమంత్రి సంగ్రహాలయంలో ఆడిటోరియం నందు నాకు ఇవ్వడం జరిగింది. అది గుర్తిస్తూ సంకల్ప సొసైటీ వాళ్ళు అన్నా మీకు సన్మానం చేయాలని చెప్పి అన్నారు. ఆ సన్మానానికి ఢిల్లీలో పున్నూరు యొక్క పేరు మారుమోగింది. ఎందుకంటే పున్నూరు వాళ్ళు చాలా మంది
అలాంటి వాళ్ళు సేవ చేసే వాళ్ళు ఉన్నారు. అది ఢిల్లీలో మనం తీసుకోవడం అనేది ప్రతి టీవీలో కూడా హిందీ ఛానల్స్లో ఏబిఎన్ ఛానల్స్, ఏబీవీ ఛానల్స్, ఆజ్తక్ ఛానల్స్ చాలా వరకు వచ్చినాయి. సో ముఖ్యంగా ఇలాంటి ప్రోత్సాహం ఇస్తే ఇంకా ఇలాంటి మనుషులు చాలా మంది పుణ్యంలో సేవ చేసేదానికి ముందుకు వస్తారని చెప్పి నేను ఆశిస్తూ, ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ తరఫున నేను చేసిన సేవల్ని గుర్తించినారు. ఇంకా గుర్తించాలని చెప్పి, ఇంకా సేవ చేయాల యొక్క సంకల్పం మాకు కల్పించాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సొసైటీ చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. గరుడ సేవలు శ్రీవారికి అలంకరించే ఆభరణాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. పొంగనూరులో జరుగుతున్న శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా నేటి సాయంత్రం జరుగు గరుడ సేవలో శ్రీవారికి అలంకరించే కాసుల మాల, వివిధ ఆభరణాలకు తూర్పు మొగసరలోని శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయంలో పూజలు నిర్వహించి తర్వాత అక్కడి నుంచి మంగళ వాయిద్యాలు, కోలాటాల మధ్య పొరివీధుల్లో శోభాయాత్రగా వెంకటరమణ స్వామివారి ఆలయానికి చేరారు. ఆభరణాలను ఆలయ ఇన్స్పెక్టర్ మునీంద్రబాబు సమక్షంలో అర్చకులకు అందజేశారు. ఈ శోభాయాత్రలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.
కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్. మేము కొత్తగా గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్ ప్రారంభించాము. ఈ స్కీమ్ లో భాగంగా మీ పాత నగ తీసుకురండి, అదే బరువుకు కొత్త నగ తీసుకోవచ్చు. 6 నెలల తరువాత తరుగు కూలీ లేకుండా తీసుకోండి. మళ్లీ చెప్తున్నాము, మీ పాత నగకు కొత్త నగ తరుగు కూలీ లేకుండా 6 నెలల తర్వాత తీసుకోవచ్చు. ఈ అవకాశం కేవలం శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ లో మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఎస్వి గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన, పుంగనూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. శ్రీ వెంకటేశ్వర థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్. మేము కొత్తగా గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్ ప్రారంభించాము. ఈ స్కీమ్ లో భాగంగా మీ పాత నగ తీసుకురండి, అదే బరువుకు కొత్త నగ తీసుకోవచ్చు. 6 నెలల తరువాత తరుగు కూలీ లేకుండా తీసుకోండి. మళ్లీ చెప్తున్నాము, మీ పాత నగకు కొత్త నగ తరుగు కూలీ లేకుండా 6 నెలల తర్వాత తీసుకోవచ్చు. ఈ అవకాశం కేవలం శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ లో మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఎస్వి గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన, పుంగనూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. పుంగనూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ వారి శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్, శ్రీ సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్, పలమనేరు నుండి పుంగనూరు జాతీయ రహదారి టోల్గేట్ తర్వాత ఆపోజిట్ గుడిసెబండ విలేజ్, పుంగనూరు. మన వ్యాపార మరియు రైతు సోదరులకు శుభవార్త. ఆధునీకరించిన శీతలీకరణ సాంకేతికత, అత్యధిక నిల్వ సామర్థ్యం ఇంకా అధునాతన సదుపాయాలతో మరింత మెరుగైన సేవలు అందించడానికి మన ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ ప్రారంభమైనది. మీ ఉత్పత్తులకు సంపూర్ణ భద్రత కల్పిస్తూ మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి మన శీతల గిడ్డంగి ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ సిద్ధంగా ఉన్నది. మీ ఉత్పత్తికి ఉత్తమమైన భద్రత ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్, పలమనేరు నుంచి పుంగనూరు జాతీయ రహదారి టోల్గేట్ తర్వాత ఆపోజిట్ గుడిసె బండ విలేజ్, పుంగనూరు. వివరాలకు సంప్రదించండి. మేనేజర్ 9733344458. తిరిగి వార్తలకు స్వాగతం. 10వ తరగతి పరీక్షలు రాసేందుకు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. 6 రోజుల్లో పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే పుంగనూరు పట్టణంలోని లినార్డ్ మున్సిపల్ హై స్కూల్లో ప్రత్యేకంగా స్టడీ అవర్స్ ఏర్పాటు చేసి పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వారి సందేహాలను ఉపాధ్యాయులు నివృత్తి చేస్తున్నారు. 100% ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేస్తున్నట్లు హెచ్ఎం ఉషారాణి తెలిపారు. పదవ తరగతి విద్యార్థులు లినార్డ్ మున్సిపల్ హై స్కూల్లో దాదాపు 56 మంది స్ట్రెంత్ అనేది ఉంది. వాళ్ళందరూ కూడా 100% పాస్ అవ్వడానికి 100 డేస్ యాక్షన్ ప్లాన్ ప్రతి ఒక్క టీచరు కూడా ఫాలో అవుతున్నారు. దానికి తోడు సెకండ్ సాటర్డే సండేస్ క్లాసులు పెట్టుకొని వాళ్ళకు మిడ్ డే మీల్ కూడా అరేంజ్ చేస్తున్నాము. దాంతోపాటు పిల్లలు వెనుకబడిన విద్యార్థులు ఎవరైతే ఇంకా పాస్ అవుతారు అన్న విద్యార్థులు, వెనుకబడిన విద్యార్థులకు, సిడి గ్రేడ్ విద్యార్థులకు ఎక్కువ శ్రద్ధ అనేది చూపించి పాస్ అవ్వడానికి కావాల్సిన చిన్న చిన్న నైపుణ్యాలు అనేటివి, పట నైపుణ్యాలు, క్లాత్ పాయింటింగ్, తర్వాత టేబుల్స్, ఇలాంటి వాటి ద్వారా 1 మార్క్ 2 మార్క్ క్వశ్చన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేసి వాళ్ళందరూ కూడా 100% ఉత్తీర్ణత సాధించడానికి లినార్డ్ మున్సిపల్ హై స్కూల్లోని ఉపాధ్యాయులందరూ కూడా కృషి చేస్తున్నాము. ప్రత్యేక శ్రద్ధ అనేది చూపిస్తున్నాం. పిల్లలందరినీ కూడా ఒక్కొక్క టీచర్ ఒక 10 మందిని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి ఫోన్లు చేసి ఎన్ని గంటలకు చదువుతున్నారు, ఎన్ని గంటలకు లేస్తున్నారు, ఎంత బాగా చదువుతున్నారు, చదివినవి మళ్ళీ ఇక్కడ రాస్తున్నారా లేదా అనేది డైలీ టెస్ట్లు అనేటివి పెడుతూ ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతం గ్రాండ్ టెస్ట్లు అనేటివి జరుగుతూ ఉన్నాయి. 17వ తేదీ నుంచి ఎగ్జామ్స్ జరుగుతాయి కాబట్టి ఉన్న సమయం తక్కువ సమయంలో వాళ్ళు ఎలా గెట్ ఆన్ అవ్వాలి, ఎలా పాస్ అవ్వాలనేది ఉపాధ్యాయులందరూ కూడా మంచి సూచనలు అనేటివి ఇస్తున్నారు. 100% రిజల్ట్ కోసము ప్రయత్నం అనేది చేస్తున్నారు. పుంగనూరు పట్టణం వెస్ట్ వీధిలో నూతనంగా నిర్మించిన శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయాన్నే అమ్మవారి శిలా విగ్రహానికి ఫల పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆ ప్రాంత
వాసులు గంగమ్మను దర్శించుకున్నారు. మహిళలు భక్తి శ్రద్ధలతో ఆలయంలో దీపాలను వెలిగించి అమ్మవారికి సమర్పించారు. విశ్వ హిందూ పరిషత్ ఎస్డిపిఐపై చేసిన ఆరోపణలను ఆ పార్టీ రాష్ట్ర నాయకులు ఖండించారు. మంగళవారం పొంగనూరు పట్టణంలోని తమ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సోమవారం పెనుగొండలో విశ్వ హిందూ పరిషత్ నిరసన ర్యాలీలో నాయకులు ఎస్డిపిఐపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. రాయచోటిలో అన్నమయ్య జిల్లా రాయచోటిలో జరిగిన సంఘటన గురించి తెలియకుండా ఏదైతే ప్రసంగించారో, అనుచిత వ్యాఖ్యలు ప్రసంగించారో, దీన్ని సోషల్ డెమోక్రటిక్ పార్టీ తరఫు నుంచి నేను ఖండిస్తున్నాను. రాయచోటిలో జరిగిన సంఘటన మనకందరూ తెలిసిన విషయమే. మొన్న అయ్యప్ప స్వామి గారి ర్యాలీలో ఒక సంఘటన జరిగింది. ఇప్పుడు రీసెంట్గా ఇంకో ర్యాలీ జరిగిన అందులో ఒక సంఘటన జరిగింది. ఏదేదో ఘటన జరిగిందో ఈ ఘటనకి ఎవరైనా ఉన్నారు, ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళు పూర్తిని ఖచ్చితంగా శిక్షించాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఏర్పడిందో, కూటమి ప్రభుత్వం, ఈ ముగ్గురు కలిసిన పార్టీ నుంచి వచ్చినప్పటి నుంచి ఇక్కడ రాష్ట్రంలో అనేక విధాలుగా ఇలాంటి బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్ ఏదైతే సంస్థలు ఉన్నాయో వీళ్ళు మతాల మధ్య నిజంగానే చిచ్చు పెట్టి ఇక్కడున్న సోదర భావాన్ని దెబ్బతీసి రాజకీయ లబ్ధి పొందేటకు కృషి చేస్తున్నారని ప్రజలందరికీ తెలుసు. ఈ విషయంగానే ఈరోజు నేను ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాను. మన చంద్రబాబు నాయుడు గారిని ప్రజలందరూ ఒక సెక్యులర్ వాదిగా భావిస్తారు, ప్రజలందరినీ సమానత్వంగా తీసుకుంటారని. అయ్యా, ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న ఇలాంటి మత చిచ్చు, మతోన్మాదుల నుండి న్యాయ రక్షణ చేయవలసిన బాధ్యత మీదుందని గుర్తు చేస్తున్నాను. అలాగే ఎవరైతే పెనుగొండలో నిన్న ప్రసంగించారో అనుచిత వ్యాఖ్యలు, ఎస్డిపిఐ పార్టీ అని, అసలు ఆయన ఎస్డిపిఐ పార్టీ గురించి తెలియని వ్యక్తి. ఎలాగంటే ఒక్క దేశంలోనే, మన భారతదేశంలోనే కరోనా సమయంలో అతి ఎక్కువగా శ్రమించి శ్రమ చేసి ప్రజలతో సోదర భావంతో అందరినీ కలుపుకొని ఒక అంత్యక్రియల కార్యక్రమం చేసిన దాంట్లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఎస్డిపిఐ పార్టీ. అప్పుడు వీళ్ళు ఎక్కడ వెళ్ళాడు, ఎవరైతే ప్రసంగించాడో విఎస్పీ కార్యకర్త, నేను ప్రశ్నిస్తున్నాను, ఎక్కడ వెళ్ళారు మీరు? ఇలాంటి మతోన్మాదుల వద్ద మీరు చేరకండి. మనం సోదర భావంతో ఉన్నాం. ఈ సోదర భావాన్ని చెడగొట్టడానికి ఏదైతే కాషాయ రూపంలో సంస్థలు వచ్చినారో వీళ్లతో మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఆధార్ నమోదు ప్రక్రియను ఎటువంటి తప్పులు లేకుండా ఖచ్చితత్వంతో చేయాలని సంబంధిత అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ ఆదేశించారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని డిఆర్ఓ ఛాంబర్ నందు ఆధార్ నమోదు, బయోమెట్రిక్ అప్డేషన్ పై సంబంధిత శాఖల అధికారులకు డిఆర్ఓ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ప్రతి భారతీయ పౌరునికి ఆధార్ తప్పనిసరిని, ఆధార్తో చాలా అంశాలు ముడిపడి ఉన్నాయని, సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికకు ఆధార్ ప్రధానంగా ఉందని,
ఆధార్ నమోదులు పొరపాట్లకు తావులేకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. 2011 నుంచి ఆధార్ నమోదు నిరంతర ప్రక్రియగా కొనసాగుతోందన్నారు. జిల్లాలో మొత్తం 226 ఆధార్ నమోదు కేంద్రాలు ఉన్నాయని, అందులో 117 గ్రామ వార్డు సచివాలయాలు, 7 ఈ-సేవా సెంటర్లు, 9 పోస్టాఫీసులు, 9 BSNL ఆఫీసులు, 14 బ్యాంకులు, 34 వైద్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయాల ద్వారా ఆధార్ నమోదు, బయోమెట్రిక్ అప్డేషన్ ప్రక్రియ చేపట్టడం జరుగుతుందన్నారు. బయోమెట్రిక్ అప్డేషన్ నిరంతర ప్రక్రియగా ఉందని, 5 నుంచి 7 సంవత్సరాల మధ్య వయసులో ఒకసారి, 15 నుంచి 17 సంవత్సరాల వయసు మధ్యలో మరోసారి ఆధార్ అప్డేషన్ తప్పనిసరి అన్నారు. గత 30 రోజుల నుంచి 60,519 మందికి ఆధార్ నమోదు, అప్డేషన్ ప్రక్రియ చేపట్టడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో DLDO రవికుమార్, LDM హరీష్, ICDSPD వెంకటేశ్వరి, పోస్టల్ సూపరింటెండెంట్ లక్ష్మణ్, UIDI రీజనల్ కార్యాలయం అసిస్టెంట్ మేనేజర్ దామోదర్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మురళి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు దీంట్లో ఏవైతే బేసిక్ గా కొన్ని ఇంపార్టెంట్ చేయాల్సి ఉందో ఆధార్లో ఇంకా వాటి తాలూకు మన డిపార్ట్మెంట్ ఏం చొరవ తీసుకోవాలన్నదే ప్లాన్. సో ఇక్కడ మన జిల్లాలో చూస్తే బేసిక్ గా ఎన్రోల్మెంట్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని కూడా క్లియర్గా ఇచ్చారు. 2వ పేజీలో 3వ పేజీలో ఇచ్చారు. సో వాళ్ళ సబ్జెక్ట్ వైజ్ ఆయన రివ్యూ చేస్తారు. బట్ ఓవరాల్ గా చూస్తే మనకు ఉన్నటువంటి సెంటర్ చూస్తే GSWS సెంటర్స్ 117 సెంటర్లు ఉన్నాయి. సచివాలయాల సెంటర్స్ మేజర్ మనకు నడుస్తున్నది. తర్వాత ఈ వీటి తాలూకు మీ సేవా సెంటర్ తాలూకు ఒక 7 నడుస్తూ ఉన్నాయి. పోస్టల్ వాళ్ళ దగ్గర నుంచి పోస్టల్ దగ్గర నుంచి ఒక 9 సెంటర్లు నడుస్తూ ఉన్నాయి. పోస్టల్ నుంచి 21 సార్ టోటల్. మనకు 2 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కాబట్టి అవి పోను. ఇక్కడ ఈ జిల్లాలో 2 జిల్లాలు 9, BSNL 9 ఉన్నాయి. BSNL వాళ్ళు కూడా 9 ఉన్నాయి. బ్యాంక్ సంబంధించిన కూడా ఒక 14 ఉన్నాయి. తర్వాత మనకి CSC సంబంధించిన మీరు వచ్చినట్టు 5 ఉన్నాయి. ఇటు చిత్తూరు వరకు కిందది వీళ్ళది హెల్త్ అండ్ ఫ్యామిలీ దానికి ఓకే కనపడుతుంది అక్కడ. దానికి ఎలాగ దాన్ని ఇంప్రూవ్ చేయాలని ఒకసారి మీరు ప్లాన్ చేయొచ్చు అది చెప్పిన తర్వాత. సో ఓవరాల్ గా ఇప్పుడు ఉన్నటువంటి పిక్చర్ అంతా కూడా ఒకసారి దామోదర్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జస్ట్ ఇప్పుడు 11:15 అయింది, ఒక 15 నిమిషాలు క్లోజ్ చేస్తాం. 11:30 కల్లా మనం క్లోజ్ చేస్తాం. వెరీ సింపుల్. సో ఇది టాస్క్ చాలా ఇంపార్టెంట్ అంశాలు ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ప్రతి ఒక్కరికి ఆధార్ అనేది మస్ట్ అని మన ఒకటి 2011 నుంచి గత 15 ఏళ్ల బట్టి నలుగుతూ ఉంది. దీంట్లో అది ఎప్పుడు కంటిన్యూగా చేయాల్సిన కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఆ కంటిన్యూగా చేయాల్సిన బాధ్యతలో మ్యాండేటరీ బయోమెట్రిక్ అనేది కొన్ని 2 ఫీల్డ్స్ అవసరం ఉంది. ఆ 5 years దాటిన వాళ్ళకి మోర్ దాన్ 5 years 5 to 7 మధ్యలో ఒకసారి, అట్లాగే 50 to 17 మధ్య ఒకసారి మ్యాండేటరీ బయోమెట్రిక్ అనేది చేయవలసి ఉంటుంది, అప్డేటింగ్ చేయాలి. సో దీని తాలూకు ఈ సెంటర్స్ అనేవి నడుస్తూ ఉంటాయి. ఇంకెక్కడైనా DD అవసరం ఉందా అనేది PDICS కానీ మీ అంగన్వాడీ సెంటర్లో పిల్లల విషయంలో కానీ, ఇంకా ఎక్కడైనా మెడికల్ హెల్త్ సంబంధించిన కానీ మీ ఏదైనా ఫీల్డ్ మీద వెళ్తూ ఉంటారు. మీరు ఏదైనా ఒక సిస్టమ్ కానీ ఏదైనా ఒక ల్యాప్టాప్ లో పెట్టుకుని వెళ్ళి ఫీల్డ్కి వెళ్ళి కొన్ని మొబైల్ అప్డేట్ చేయడం కానీ అట్లా ఏదైనా చేయడానికి ఏం టెక్నాలజీతో వాళ్ళకి లింక్ చేసుకుని చేయడం కోసం కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో 6వ రోజైన మంగళవారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు మోహిని రూపంలో శృంగార రసాది దేవతగా సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు స్వామివారు ఉప్పంగనూరు పురవీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాహనం ముందు భక్తజన బృందాలు, భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. మోహిని అవతారం మాయా మోహనాశనం. ఈ అలంకారం ద్వారా జగత్తు అంతా మాయా మోహానికి లొంగి ఉందని, అదంతా తన లీలా విలాసమేనని, తన భక్తులు కానివారు ఈ జగన్మాయ లోలులు కాక తప్పదని స్వామివారు ఈ రూపంలో చాటి చెబుతున్నారు. కార్యక్రమాలను టీటీడీ పర్యవేక్షిస్తోంది. బంగారు పల్లకిపై మధుమంగళ దీపం
బంగారు పల్లకిపై మధుమంగళ దీపం అపురూపం హరి జగన్మోహిని రూపం బంగారు పల్లకిపై మధుమంగళ దీపం అపురూపం హరి జగన్మోహిని రూపం బంగారు పల్లకిపై మధుమంగళ దీపం పట్టురైక కోక ముక్కు పుడక బులాకి దుద్దుల తడుకులా కణముల కాలి గందియల గల్ 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 రవళులా పట్టురైక కోక ముక్కు పుడక బులాకి దుద్దుల తడుకులా ఒప్పుల కుప్పల వయ్యారి భామల కుప్పువాల్ జడల సొబగులా ఒప్పుల కుప్పల వయ్యారి భామల కొప్పువాల్ జడల సొబగులా పరువాల పసిడి అలంకారముల పసిజాడతనము జల్వారా మంగళవాద్యములు మాల్రోగగా వివిధ కళారూపములు విరియగా నాలుగు మాడ వీధుల్లోన నవరసాలు నాట్యమాడగా బంగారు పల్లకిపై మధుమంగళ దీపం అపురూపం హరి జగన్మోహిని రూపం చక్రముల బదులుగా కరముల చిన్ని చిలకల సిరులొలుక కనక కుంభ భంగిమాలావణ్య కళాతరంగములు పొంగ శంఖ చక్రముల బదులుగా కరముల చిన్ని చిలకల సిరులొలుక కనక కుంభ భంగిమాలావణ్య కళాతరంగములు పొంగ వరద హస్తమే అభయ హస్తముగా మారి అమృత కృప కురియంగా వరద హస్తమే అభయ హస్తముగా మారి అమృత కృప కురియంగా బ్రహ్మాండ భాండముల బల సొగసుల భాగ్య రేఖలే విరియంగా ఎల్ల లోకముల నుండి వచ్చిన ఎల్లరు భక్తులు మెచ్చిన ఏడు కొండల గుండెలు నిండగా ఎనలేని భక్తి పండగా బంగారు పల్లకిపై మధుమంగళ దీపం
సంవత్సరము మానవాళి ప్రకారము శ్రీవారి బ్రహ్మోత్సవాలు శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతుంది. అదేవిధంగా ప్రతిదినము భక్తాదులు వారి వారి దేవతలు వారి వారి కుటుంబాలతో వచ్చి పూజలు చేసి సక్రమంగా మొక్కు చెల్లించుకుంటున్నారు. అదేవిధంగా క్షత్రియ సంఘం వారు కూడా ఈ దినము మానవాళి ప్రకారం ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ దినము మొక్కులు చెల్లించుకుని దాదాపు 50 మంది క్షత్రియ కుటుంబాలు వచ్చి సక్రమంగా పూజలు చేసుకుని సంతోషంగా ప్రజలను బతికించారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అందరూ వచ్చి సంతోషంగా ఐకమత్యంగా ఈ మంచి కార్యక్రమాలకి తోడ్పడాలని కోరుతున్నాను. అదేవిధంగా ఏదో ఆదివారం నాడు చిన్న సమావేశం జరపాలని చెప్తున్నారు. దాన్ని మేము నిర్ణయం చేసుకొని తెలియజేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. పుంగనూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ వారి శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ శ్రీ సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్ పలమనేరు నుండి పుంగనూరు జాతీయ రహదారి టోల్ గేట్ తర్వాత ఆపోజిట్ టు గుడిసెబండ విలేజ్ పుంగనూరు. మన వ్యాపార మరియు రైతు సోదరులకు శుభవార్త. ఆధునీకరించిన శీతలీకరణ సాంకేతికత, అత్యధిక నిల్వ సామర్థ్యం ఇంకా అధునాతన సదుపాయాలతో మరింత మెరుగైన సేవలు అందించడానికి మన ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ ప్రారంభమైనది. మీ ఉత్పత్తులకు సంపూర్ణ భద్రత కల్పిస్తూ మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి మన శీతల గిడ్డంగి ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ సిద్ధంగా ఉన్నది. మీ ఉత్పత్తికి ఉత్తమమైన భద్రత ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ పలమనేరు నుంచి పుంగనూరు జాతీయ రహదారి టోల్ గేట్ తర్వాత ఆపోజిట్ గుడిసె బండ విలేజ్ పుంగనూరు. వివరాలకు సంప్రదించండి. మేనేజర్ 9733344458. తిరిగి వార్తలకు స్వాగతం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యం పెంపుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నుంచి సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణతో కలిసి 5వ తరగతి విద్యార్థులలో మాతృభాష అయిన తెలుగు, గణితం తదితర పాఠ్యాంశాలలో అభ్యసన సామర్థ్యాల పెంపుపై ఎంఈఓలు, హెచ్ఎంలతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం 5వ తరగతి నుంచి 6వ తరగతికి వెళ్లే విద్యార్థులకు తెలుగు, గణితం, ఇంగ్లీషు తదితర పాఠ్యాంశాలలో కనీస జ్ఞానం పొందేలా హెచ్ఎంలు, టీచర్లు కృషి చేయాలన్నారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యంపై తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు తరచూ చర్చించాలన్నారు. రానున్న 40 రోజుల వ్యవధిలో విద్యలో వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. విద్యలో వెనుకబడిన 5వ తరగతి విద్యార్థుల జాబితాను మండలాల వారీగా తయారు చేసి ఎంఈఓలకు పంపడం జరుగుతుందని, సమగ్ర శిక్ష అధికారులు, ఎంఈఓలు సమగ్ర ప్రణాళికలు రూపొందించి ముందుకు వెళ్లాలన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి మెరుగైన విద్యను అందించడం ఒక బాధ్యతగా తీసుకోవాలన్నారు. ప్రాథమిక విద్యా సమయంలో విద్యార్థులకు చదవడం, రాయడం, గణితంలో కనీస జ్ఞానం లేకపోతే భవిష్యత్తులో చాలా సమస్యలను ఎదుర్కొంటారన్నారు. సమ్మర్ క్యాంపులు నిర్వహించాలన్నారు. పొంగనూరు పట్టణం చింతల వీధిలో వెలిసి ఉండు నడివీధి గంగమ్మకు మంగళవారం ప్రత్యేక అలంకరణ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో పొంగనూరు పరిసర ప్రాంతాల ప్రజలు, గ్రామీణ ప్రజలు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి ప్రసాదాలు స్వీకరించారు. అర్చకులు రామకృష్ణ స్వామి మాట్లాడుతూ ప్రతి మంగళవారం సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక అలంకరణ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రతి నెల పౌర్ణమి ముందు రోజు బాల పౌర్ణమి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం, భజన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, పూజా కార్యక్రమాల్లో అందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరారు. ప్రతివారం అమ్మవారికి కుందల వేదికంగా రమేష్ పూల అలంకరణ చేయడం జరుగుతోందన్నారు. పౌటి వేల పరమారు గగనమన పౌటి వేల పరమారు గగనమన
పాలబ్రగమున ప్రకణ వంటిని పర్వరి కళ్ళలో బోలిట కన్నులు చూపు మనసు ఏకము చేసి ఒక్క చోట గురి నిలిపి చూసిపే ఆత్మ వారికి ఎంతో ఇంతగా దోనియా ఆత్మ ఎంతో కాంతిగా వెలుగోనియా కనులు తెరసిన గగన నీలమున కనులు మూసిన భ్రూమధ్యంబున అండపిండ బ్రహ్మాండమంతయో నిండ వెలుంగస కండ స్వరూపమయ్యంతో ఎంతో కాంతిగా వెలుగోనియా ఆత్మాతీతం వమనస్తంభై ఆత్మాతీతం వమనస్తంభై నేతి నేతి వాక్యంబు కావల తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలలో భాగంగా రెండవ రోజు రుక్మిణి సమేతంగా శ్రీకృష్ణ స్వామి వారు తెప్పలపై భక్తులకు అభయమిచ్చారు. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను శ్రీవారి ఆలయ 4 మాడవీధుల్లో వైభవంగా ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై స్వామివారు ఆసీనులై పుష్కరిణిలో 3 సార్లు విహరిస్తూ భక్తులను కటాక్షించారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది. కాగా 3వ రోజు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు తిరుచిపై స్వర్ణాలంకార భూషితుడై పురవీధుల్లో ఊరేగిన అనంతరం కోనేటిలోని తెప్పపై ఆసీనుడై 3 సార్లు విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీ పెద్దజీఆర్ స్వామి, శ్రీశ్రీ చిన్నజీఆర్ స్వామి, టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, విజిఓ రామ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఫస్ట్ రికార్డు కొట్టి మళ్ళీ పెట్టాలి. టచ్ డిస్ప్లే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎంపీ నిధుల క్రింద మంజూరైన పనులను త్వరితగతిన పూర్తి చేయండి ఆదేశించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. మోహిని అలంకారంలో దర్శనమిచ్చిన జగన్మోహనాకారుడు. పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు. ఆధార్ నమోదు ప్రక్రియను ఖచ్చితత్వంతో చేయండి డిఆర్ఓ మోహన్. తిరిగి కేసీటీవీ
వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.